రికార్డ్. అప్పుడు మీరు ధాతువులు కొంచెం ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అందుకని. తుద వ్యథనే రాసుకున్నారా? ఈ రెండవది రాయండమ్మా. ఈష ఇష్టపడటం ఇచ్చతి అని రాసేసుకొని నా కోసం ఆగండిగా అందరూ. ఈష ఇష్టపడటం. ఓకే. సో ఇది ఇది గణములో అన్నమాట. ఏ గణము? తుదాది గణములో ఉన్నటువంటి మొదటి ధాతువు అది. ఓకే. సరే రాసారా ఇది ఇంతవరకు? ఈష ఇష్టపడటం ఇచ్చతి అయిపోయినాక ఈషు ఇచ్ఛాయాం. ఈషు ఏమొస్తుంది ఇక్కడ? ఈషు. ఏమన్నా ఇత్తు సంజ వచ్చిందా అండి ఇక్కడ? ఈషు. వచ్చింది మాన్య. ఇచ్ఛాయాం. ఇషు ఇచ్ఛాయాం. ఇచ్ఛ అంటే కోరిక, యందు కోరిక యందు. అవునా? ఇచ్ఛ అనేది ఎలా ఉంది లింగము? స్త్రీలింగంలో ఉంది. ఇచ్ఛా కదా, అందుకని యాం అన్నాము. లేకపోతే ఏమయ్యేది? అది ఇచ్చే అయ్యేది. అవునా? ఇచ్ఛ అనేది అకారాంతం అయితే ఇచ్చే అయ్యేది. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా సప్తమి. ఇది ఇది కన్ఫర్మ్. ఇది ఇది చేంజ్ కాదు. అది ఇక్కడ రూపం సప్తమిలోనే చెప్పుకోవాలా మాన్య? అంతే అమ్మా, కరెక్ట్. సప్తమి విభక్తి అర్థమే ఉంటుంది ఇక్కడ. అర్థ సందర్భం ఎప్పుడు కూడా సప్తమి విభక్తిలో ఉంటుంది. అంటే ఈ సందర్భములో, ఇష్టపడే సందర్భములో ఇష్ ధాతువుని వాడుకో అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఏదన్నా నువ్వు ఇష్టపడి ఇంకా అప్పుడు ఏం వాడాలి? ఇష్ ధాతువు వాడాలన్నమాట. రోచతే అంటాం కదా మేడం, అది కదా? ఏంటండి? రోచతే రోచతే రోజు అంటే అది వేరు. మళ్ళీ ఇక్కడ ఇష్ గురించి మాట్లాడుతున్నాం కదా, అట్లా. అది కూడా ఇచ్చానే కదా అంతే. రోచ. అది కూడా అలాగే వస్తుంది. ఓకే. రుచ్ ఇక్కడ ధాతువుకి లుడంతం వస్తుందా? రుచ్యర్థానాం అనుకుంటే వేరేది వస్తుంది మనకు. ఇక్కడ రుచ్. ఇచ్ఛాయామన్నప్పుడు లుడంతం వచ్చిందమ్మా. ఇక్కడ లెవంతం వచ్చిందంటారా? ఇచ్ఛాయాం ఆకారాంతం. ఇది ఆకారాంతం కాబట్టి లెవంతం కాదు ఇది. అవునా? స్త్రీలింగంలో వచ్చింది. తిన్ ప్రత్యయం. తిన్ ప్రత్యయం స్త్రీలింగంలో వస్తుంది. స్త్రీలింగ శబ్దం కావాలి ఇక్కడ మనకి. స్త్రీలింగ శబ్దం ఎలా వచ్చింది అంటే మనకి కృదంతాలు తీసుకుంటే మనకి అర్థమవుతుంది అనమాట. అర్థమైనా? ఇక్కడైతే మనకి నపుంసకలింగంది కాదు, ల్యుట్టు అయితే కాదు కదండి. ల్యుట్టు దేంతో వస్తే జస్ట్ నపుంసకలింగమే. ఇక్కడ మనకి స్త్రీలింగం వచ్చింది. అవునా? ఉత్తమం. అది గమనిస్తున్నారు చూడండి, అలా గమనిస్తూ ఉండాలి మీరు. ఇక్కడ ల్యుడంతం రాలేదు. వినండి, ఇక్కడ ఏం చెప్తారు మీరు? ల్యుడంతము రాలేదు అంతే చెప్పాలి. అదేంటి అనేది మళ్ళీ నేను ఒకటి మీకు కన్ఫామ్గా మంచిగా స్థిరమైపోయింది అని అనుకుంటే మనం కొత్త దానికి వెళ్తాం అట్లా. ఓకే. ల్యుడంతం ఎందుకోసం వస్తుంది? నేను ఇక్కడ 2-3 ప్రశ్నలు అడుగుతాను. అట్లా కొద్ది రోజులు అడిగాక ఇంకోటి మీకు ఇది చూపిస్తాను. ఓకేనా? అన్నీ ఒకేసారి మనం తెలుసుకోకుండా కొంచెం ఆగుదాం. ఓకే. అదనమాట. ల్యుడంతం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? నిత్య నపుంసకలింగం కదా. ల్యుడంతాలన్నీ కూడా నిత్యంగా నపుంసకలింగంలోనే ఉంటాయి అని చెప్పుకున్నాం కదండి. క్లియరా? అలాగే ఇప్పుడు ఇదేంది? ఇచ్ఛా అనేది స్త్రీలింగంలో వచ్చింది. అలాంటివన్నీ కూడా ఇప్పుడు నేను ఇంకోటి మీకు ఆల్రెడీ చెప్పినాను, ఇంకా చెప్పొద్దు అనుకున్నాను కానీ చెప్పినాను. ఏం చెప్పాను గుర్తుందా? పట్టుకున్నారు ఎవరైనా? స్త్రీలింగానికి ఏమొస్తుంది? స్త్రీలింగంలో ఉంది అదే అదే, సూపర్, పట్టుకున్నట్టున్నారుగా. అది తిన్ ప్రత్యయం. ఓకేనా? అవును మన్య. సో మనకి ఇచ్ఛా. ఇచ్ఛాలో మనకి తిన్ వచ్చిందంటారా? ఇచ్ఛాలో మనకి ఏం కనిపిస్తుంది? అకారం కనిపించింది అక్కడ. అవునా? అందుకని అకారం వచ్చిందంటే ఇక్కడ వేరేదేదో రావాలి. యా అంటే తిన్నులో తీ ఉంది కదా. తిన్నులో ఏమైంది? తీ వచ్చింది మనకి. తిన్నులో 2 పోగా తీ మిగిలింది. సో తీ లేదు మనకి. తీ అంటే ఇక్కడ షకారం ఉంటే టకారం అట్లాంటివి వస్తాయి. సో అది లేదు అక్కడ మనకి.
అయితే కాబట్టి ఇప్పుడు అకారము. శ్రేయ వస్తుందేమో. షా అనే ప్రత్యయం ఉత్తమం. ఈ ప్రత్యయం అది షా అనేది కృదంతంలో కూడా ప్రత్యయం ఒకటి వస్తుంది. ఉన్నదన్నమాట. ఆ. ఏంటి ఇది నిత్య ఈ స్త్రీలింగం. ఆశీర్వాదం అన్నయ్య కొంచెం అర్థం అవుతున్నది. ఆ సో ఇప్పుడు ఆ వచ్చిందంటే మూలంలో ఇంకేదో ప్రత్యయం ఉంది కదా. ఇది ఆ, స్త్రీలింగము కావచ్చు, పుల్లింగము కావచ్చు, నపుంసకలింగము కూడా కావచ్చు. ఉపశమనం. ఉమ్. ఈ షా ప్రత్యయం అనేది నిత్య స్త్రీలింగం కాదు. ఇది 3 రూపాలు ఉంటాయి. కానీ ఇక్కడ 3 మనకి రూపాయలు ఇచ్చింది 3 రూపాయలలో ఏదైనా ఒక ఒక చోట ఇంకా వేరేది కూడా ఇవ్వచ్చు. అర్థమైందా? ఉమ్? ఈ షా అర్థమైంది. ప్రత్యయం అనేది కృదంత ప్రత్యయం. ఇప్పుడు ఎందుకు ధాతువుతో వచ్చింది కాబట్టి క్లియర్. ఆ, ధాతువుతో వచ్చింది కదా. ఇప్పుడు లకారాలలో రాలేదు, ఇది వేరే రూపంలో వచ్చింది. అవునా? నౌన్ గా చేయడానికి వచ్చింది అది. నౌన్ గా చేయడానికి వచ్చింది కాబట్టి దీన్ని ఏమనుకోవాలి? కృదంతం. కృత్ అని కృత్తంతంగా ఉంది. సో ఇప్పుడు షా అనే కృదంతం అన్నమాట ఇక్కడ. ఓకేనా? ఈష్ ధాతువుకి ఈషా ప్రత్యయం వచ్చింది. ఆ, సో అప్పుడు ఇచ్ఛా అయిందనమాట. ఇచ్ఛా అయింది. ఏమైంది? ఇచ్ఛా ఇంతవరకు వచ్చింది. మళ్ళీ ఎవరు వచ్చారు? టాప్. స్త్రీలింగం అన్నాం కదా. సో టాప్ వచ్చింది. ఆ. స్త్రీలింగ ప్రత్యయం టాప్ వచ్చి ఇచ్ఛా అయిందనమాట. అప్పుడు దాన్ని ఏ లింగంలో పెట్టుకున్నాము? స్త్రీలింగం. ఉమ్. కాబట్టి ఇచ్ఛాయాం. క్లియరా? ఈ షా ప్రత్యయాంతం ఎలా ఉంటుంది? 3 లింగాల్లో ఉంటుంది. షా ఈ ప్రత్యయాంతం టాపు డాపు చాపు ఎప్పుడైనా చెప్తారా మన? చెప్తా అన్నీ చెప్పుకుందాం మనం మెల్లిగా. ఆ. ఇది రాసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏం రాస్తారు? ఇషు ఇదేంటి మూలధాతువు ఏం రాసుకున్నారు? ఇషు ఇచ్ఛాయాం. ఇషు ఇచ్ఛాయాం. సో ఇంకొకటి మీకు ఒక్కటి ఇంక్లూడ్ చేస్తా, మీకు గమనించండి. ఇక్కడ ఈ ఊ అన్నాం కదా. సో దీన్ని ఏమంటాము? ఉదిత్. అనునాసిక. ఏమంటాము? ఉదిత్ 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 అంటాం. ఈ ఉదితాంతాలు ఏమైతాయి అంటే ఇంకొకటి ఊదిత్ అని ఉంటుంది. ఏముంటది? ఊదిత్. ఓకే. సో ఊదిత్. ఇప్పుడు ఉదిత్ వచ్చినప్పుడు ఏంటి? ఉదిత్ అన్ని కూడా స్త్రీలింగాలు చేసుకోవచ్చు. ఉదితంతాలను ఏం చేస్తామో స్త్రీలింగాలుగా చేయొచ్చు. ఉదితంతాలను స్త్రీలింగాలు చేయొచ్చు. సో ఇప్పుడు తుదాలో ఏమైంది? అకారం వచ్చింది అక్కడ. తుదాలో ఏమైంది? అదిత్ అయింది ఇది. అవునా? అదిత్తుతో ఏం రాదు. సో అది కూడా ఉంటుంది. ఒకటి ఉంటుంది, ఒక పర్పస్తోనే పెడతారు. ఈ ఉదితాంతాలతో అన్నిటితో ఏం చేయొచ్చు? స్త్రీలింగాలు చేసుకోవచ్చు. అర్థమైందా? ఉగిత్ అన్నమాట. ఉగిత్ అంటే ఏంటిది? ఉకారము, తర్వాత రికారము. ఓకే. ఉక్ అంటున్నాం అక్కడ. ఉక్ అనే ప్రత్యాహారం. ఉక్ అనే దానికి ఉగ్ అని అంటున్నాం కదా. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఉక్ అంటే ఇప్పుడు ఒకటి ఉంటే ఏం చేయమన్నాను? 3 అన్నాను. అంటే ఏంటి? ఉగ్. అర్థమైందా? ఉగ్ అయింది. సో ఉగ్ అంటే ఏంటి? మూలంలో ఏముంది? ఉక్ అంది. అర్థమైందా? మనం మార్చుకుంటే అది అయింది. దానికి పూర్వంలో గా ఉంది అంటే పూర్వం కా ఉందని అర్థం. ఈ ఉక్ ఏంటి? ప్రత్యాహారం. ప్రత్యాహారంలో ఏం వర్ణాలు ఉన్నాయి? ఊరిల్ రి. ఓకే. ఈ ఊరిల్ రి అంతముగా ఉన్నటువంటి ఏవైతే ధాతువులు ఉంటాయో ఆ ధాతువుల చేత ఏం చేయొచ్చు? స్త్రీలింగాలను చేయొచ్చు. ఈ ఉక్కు ప్రత్యాహారంలో ఊ రూల్ రీ ఉంటే స్త్రీలింగాల్ని చెయ్యొచ్చు, అంతే కదా మన? అవునమ్మా. ఏం ఉంటే కాదు, ఏమన్నాం? ఉదిత్ రిదిత్ రిదిత్ అయితే ఏంటి? ఉదిత్ రిదిత్ రిదిత్ వీటితో ఏం చేయొచ్చు? స్త్రీలింగ శబ్దాలను తయారు చేసుకోవచ్చు. వీటిని ఏమంటాము? ఉగితాంత. ఉదిత్ అమ్మా, ఉదిత్ విదిత్ రిదిత్ రిదిత్ రిదిత్. ఇంకా వీటి ప్రయోజనాలు ఇంకా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇంకోటి రాసుకోండి. ఇంకా స్పృశ తాకడం. స్పృశతి. తాకడం అంటే ఏంటి? స్పర్శించడం. స్పర్శ చేయడం అన్నమాట. ముట్టడం, తగలడం కదా. అంటే గాలి మనకి స్పర్శిస్తుంది. అవునా? స్పృశ్ ఇక్కడ ఏమైందండి? ఇక్కడ గుణమైందా? ఇచ్చతిలో ఇచ్చతి ఈ అనేది ఇక్వర్ణం ఉంది. గుణమయ్యిందా మరి? కాలేదు. అంటే ఇది ఎక్కడ ప్రత్యయం? ఇది ఏ గణము? తుదాది గణం. క్లియర్? ఇక్కడ స్పృశ్ ఉంది. చెప్పారు కదా మాన్య.
ఆ, ఈ అవునమ్మా. ఉదిత్ రుదిత్ రుదిత్ అన్నది ఉగితాంతాలు. అవునమ్మా, అది వేరు, అది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అది రండి. అయిపోయింది. అయిపోయింది. అవును, ఇక్కడ స్ప్రిష్ ఉంది. స్ప్రిష్లో ఎక్కువ వర్ణం ఉందా? ఉంది. మరి గుణం అయ్యిందా? కాలేదు. అంటే ఎక్కడి గణం ఇది? ఎక్కడి ధాతువు అది? తుదాది. క్లియరా? సో తుదాది గణంలో షా ప్రత్యయం వస్తుంది. సో ఈ షా ప్రత్యయం ఏం చేస్తుంది? గుణము చెయ్యనివ్వదు. ఓకే. సో తుద్ అనే ధాతువుకి గుణం చేయనివ్వదు. అందుకే తుద్ అది అలాగే ఉండిపోయింది, తుదది వచ్చింది. ఈ స్ప్రెష్లో ఎక్కువ వర్ణం ఉంది, అయినా గుణం కాలేదు. అంటే ఏంటి? తుదాది గణంలో ఉన్నటువంటిది. లిక్ ధాతు ఉంది. ఇప్పుడు రాసుకోండి. ఇంకా స్ప్రెష్ అనే దానికి రాసుకుంటా అన్నారు కదా. ఉమ్. అది రాశారా? స్ప్రెషతి. ఓకే. రాసుకున్నది. ఇక్కడ కూడా అంతే. స్ప్రేష ఏమి మూల స్పర్శ. ధాతువు. ఇక్కడ స్ప్రీ స్ప్రీష ఏంటి? స్ప్రీష. ఓకే. దాన్ని ఏం చేస్తున్నాం? స్పర్శ చేస్తున్నాం కాబట్టి సంస్పర్శనే. సమ్ అనే ఉపసర్గతో వచ్చింది ఇది. సంస్పర్శనే. ఉమ్. సంస్పర్శనే. ఇదేం ఎలాంటి శబ్దం అయి ఉంటది? ఇది పుల్లింగం అవుతుంది. అన్న ఇక్కడ ఏమైంది? స్పర్శ అన వచ్చింది అక్కడ. అనా వచ్చింది. ఇదేనా పుల్లింగం అయింది. అమ్మమ్మ. లుడంతం అయింది. మరి పుల్లింగం అన్నారు మీరు. నపుంసకం సారీ వస్తుంది. నపుంసకలింగమా? నపుంసకలింగం లుడంతం. అవునమ్మా, నపు- నపుంసకలింగం. ఓకే. సంస్పర్శన. లుడంతం. అనా వచ్చింది. స్పర్శన కదా. ఆ, ఏమొచ్చింది అక్కడ? అనా వచ్చింది. స్పర్శన వచ్చింది కాబట్టి లుడంతం. ఇది నపుంసకలింగంలోనే ఉంటుంది, నిత్య నపుంసకలింగం. అవునా? చూడండి అసలు ఎంత మంచిగా అర్థమవుతుందో మీకు. ఇదేమో ఆ, చాలా బాగా అర్థం. అదండి. లుడంతం అది. ఓకే, రాసుకున్నారా? స్పృశ రాసుకున్నాం. సంస్పర్శనే అంటే ఏంటి? స్పర్శించడము, తగలడము అనే అర్థాలతో అది వస్తుంది అనమాట. ప్రాతిపదిక ఏమవుతుందమ్మా? టచ్ అవ్వడం అనమాట. ప్రాతిపదిక ఏమవుతుంది? ప్రాతిపదికమా? స్పర్శన అంతే కదా. సంపూర్వకం వచ్చింది అది. అవునా? సో సంపూర్వకం. సో ఇప్పుడు ఏంటది? స్పర్శన అనేది ప్రాతిపదికం. స్పర్శన, సంస్పర్శన. మనం సం కూడా పెట్టుకున్నాం కాబట్టి సంస్పర్శన. ఓకే. సో సం తీసేయండి. ఇప్పుడు ఏమైంది? స్పర్శన కదా. స్పర్శన అనేది ఏంటిది? ప్రాతిపదికం. ఇప్పుడు మనకేమైంది? ఇప్పుడు ఉపసర్గానం. ఇది ధాతు యోగంలో లేదు. దీన్ని ఏమనాలి? పదం, ఉపపదం. ఇక్కడ ఏమంటాం? దీన్ని ఉపపదం అంటాం. అర్థమైందా? ఇప్పుడు సమ్ అనేది అమ్మా. ఉపసర్గలు దేంతో చెప్పుకున్నాం మనము? ధాతువుతో వస్తాయని చెప్పుకున్నాం. ధాతు యోగం అవును. లేదు ఇప్పుడు ఇక్కడ. స్పర్శన అనేది లేదు. ఏంటిది? అది ల్యుడంతం. ల్యుడంతానికి ఆ. ఏమని పేరు వచ్చింది? ప్రాతిపదికం. అది ప్రాతిపదికం. మరి ప్రాతిపదికానికి పదానికి పూర్వంలో ఎవరుంటారు? ఉపపదం ఉంటుంది. ఉపపదం. అర్థమైందా? ఆ ఉపపదం ఎప్పుడైంది? అది ప్రాతిపదికం పక్కన వచ్చింది కాబట్టి. అర్థమైందా? యా. సో మరి అది ధాతువు పక్కనే రావాలి కదా. మరి ధాతువే అది. స్పర్శ అనేది ధాతువే కదా. అవును. స్పర్శ అనేది ధాతువుతోనే వచ్చింది. తర్వాత ఏమైంది? అది మనం ప్రాతిపదిక. మార్చుకున్నాం. ధాతు యోగంలో వచ్చింది. దాని పని ఏంటి? ధాతు యోగంలో రావడం. వచ్చింది, అయిపోయింది కదా. క్లియరా? సో అప్పుడు ఏమైంది? ఈ ధాతువుకి కృదంతం వచ్చింది. కృదంతం వచ్చి ఈ మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు కృదంత శబ్దం అయితే దాన్ని ఏమంటాము? ప్రాతిపదికం కదా. సో ఒకవేళ మనం ఇక్కడ ఇప్పుడు సమ్ అనేది డైరెక్ట్ గా రాయలేము. ఇప్పుడు సమ్ ఉంది. ఈ సమ్కి పక్కన ఫలం అని రాయలేము ఇక్కడ. ఓకే. సో ఫల అనేది అది ధాతువు నుంచి వచ్చింది కాబట్టి అది రాయొచ్చు. ఇప్పుడు మనము ఏంటి ఇక్కడ పైన వచ్చాయి కదా కొన్ని శబ్దాలు. ఏవచ్చాయండి? ధనం అని ఉంది కదా. ధన, ఐశ్వర్య, అది కూడా వస్తుంది. ఫల కూడా వస్తుంది. పత్ర. ఓకే, పత్ర ఉంది. ఈ పత్ర అనేది ఏంటిది? అది డైరెక్ట్ శబ్దాలే ఉంటాయి. కొన్ని ప్రాతిపదికలు డైరెక్ట్ గా ఉంటాయి. ధాతువు నుంచి వచ్చినవి కాకుండా కొన్ని డైరెక్ట్ గా ఉంటాయి అన్నమాట. అవును. అర్థమైనా? సో అట్లాగా
ఇప్పుడు ఇది పత్ర ఉంది, అప్పుడు సమ్ పక్కన వెంటనే రాయరాదు, అది ధాతువు అయితేనే రాయొచ్చు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఉపసర్గలు ప్రాతిపదికలో మనకు కనిపిస్తున్నాయి అంటే అది ఒక ధాతువు నుంచి వచ్చినటువంటిది. అర్థమైందా? యా ఒకటి తెలియకపోతే ఇంకోటి అర్థమవుతుంది, ఒకటి తెలిస్తే ఇంకోటి అర్థమవుతుంది, ఒకటి తెలియకపోతే ఆ అర్థం కాని దాన్ని మనం తెలుసుకుంటాం. అంటే కాంటెక్స్ట్ క్లూస్ అంటాం మనం. అంటే ఏంటి, ఒక పదం ఉంటుంది, ఆ పదం ఏంటో మనకు తెలీదు, కానీ కాంటెక్స్ట్ని బట్టి మనకు అర్థమవుతుంది అది. అవునా? దాన్ని ఏమంటాం? కాంటెక్స్ట్ క్లూస్ అంటాం. అట్లాగా మనకి ఏమర్థమైంది, ఈ ఉపసర్గలు అనేవి ఎప్పుడొస్తాయి? ధాతుయోగం ఉంటేనే ఉపసర్గం అంటాం. అవునా? మరి ఉపసర్గలు అసలు దేంతో వస్తాయి? ధాతువులు. ప్రాదులు ఎక్కడొస్తాయి అంటే ధాతువులతోనే వస్తాయి, ధాతుయోగంలోనే వస్తాయి. ఓకే, అంటే దాని పక్కన ఎవరుండాలి? వెంటనే ధాతువే ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు మనకి కార్య, అధ్యయన ఇది వచ్చింది అంటే ఏంటి, ఫస్ట్ ఎవరున్నారు ఇక్కడ? ధాతువే ఉంది, ధాతువు నుంచి అన అనేది వచ్చింది. అర్థమైందా? అంటే ఈ ధాతువు ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు రావచ్చు? ఉపసర్గలు రావచ్చు. కానీ ఇక్కడ ఉపసర్గ అని పేరు పెడతామా? పెట్టాము. ఎందుకు? అధ్యయన అనేది ప్రాతిపదికం అయిపోయింది ఇప్పుడు. అంటే ధాతువులో ఇమిడి ఉన్నటువంటి శబ్దమైంది, అది ప్రాతిపదిక శబ్దం అట్లాంటిది అయింది. అవునా? సో ఎప్పుడైతే అధ్యయనం అన్నామో ఇదేమైపోయింది? ఒక పదమైంది. పదమైంది. ఇప్పుడు పదమైంది. ఎలాంటి పదం అది? క్రియను కలిగి ఉన్నటువంటి పదం అది, నామవాచక పదం అయింది అది. అర్థమైందా? ఈ నామవాచక పదానికి ఈ ఉపసర్గ ఉన్నది. ఎందుకున్నది? ఇక్కడ ధాతువు ఉంది కాబట్టి రావచ్చు. అప్పుడు ఈ పదమంతా ఏంటి? నామపదం. నామపదంతో ఇది వచ్చింది కాబట్టి దీన్ని ఏమనాలి? ఇప్పుడు ఉపసర్గ అంటామా, ఏమంటాము? ఉపపదం. ఉపపదం. అర్థమైందమ్మా? ఉపసర్గ ధాతువుకి పూర్వం వస్తుంది, ఉపపదం నామవాచకానికి పూర్వం వస్తుంది, కానీ క్రియార్థం ఉంటుంది అందులో. అవునమ్మా? దేనికి క్రియార్థం ఉంటుంది? ఇప్పుడు ధాతువు నుంచి కృత్ ప్రత్యయాలు తీసుకొచ్చి పదం చేసుకుంటాం మనం, అందులో ధాతువు అర్థం ఉంటుంది. అర్థమైనా? అధ్యయనం అంటే ఏంటిది? చదవటమును, చదవటం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనము అధ్యయనం కరోతి, చదవడమును చేస్తున్నాడు అంటే చదవడం అనే క్రియను చేస్తున్నాడు అతను. ఓకే, అధ్యయనం కరోతి అంటే రెండు క్రియలే ఉన్నాయి ఇక్కడ. అంటే మొత్తం క్రియ కాదు ఇది అధ్యయనం అనేది, అందులో ఇంకో పార్ట్ వేరేది కలిగి ఉన్నది. ఆ పార్ట్ కలిగి ఉండడం చేత దాన్ని ఏమన్నాము? నామపదం అన్నాము అది. అవునా? నామవాచక పదం అన్నాం. అర్థమైందమ్మా? శబ్దం అది. ఎలాంటి శబ్దము? ప్రాతిపదికం యొక్క పదం అది, ప్రాతిపదిక పదం అది కదా. సో ప్రాతిపదికం అని మూలంలో అన్నాము, కంప్లీట్ గా సిద్ధమైన తర్వాత దాన్ని ఏమన్నాము? నామపదం. నామపదం లేదంటే సర్వనామ పదము, నామవాచక పదము లేదా సర్వనామ, అట్లా అన్నమాట కదండి. వాటికి శబ్ద రూపాలు ఉంటాయి, 21 విభక్తులు వస్తాయి. 7 విభక్తులు, తర్వాత మొత్తం రూపాలు 21 అలాగా. క్లియరా? ఓకే. తర్వాత ఇది ఈ పాయింట్ అర్థమైంది కదా మీకు? ఉపపదం, ఉపసర్గ. అర్థమైంది, అర్థమైంది, కానీ కొంచెం అందరితో ఒక్కొక్కసారి చెప్పించారంటే మాకు చెప్పిస్తాను, కంపల్సరీ చెప్పిస్తాను. ఇక్కడ మనకి ఏమన్నాను? సంస్పర్శనే అనేది వచ్చింది కదా. సంస్పర్శలో ఎలా అయిందంటే సంస్పర్శనే అని ఉంది, అంటే సంస్పర్శన అనేది పదం అది. ఓకే, సో ఏం పదం ఇది? అకారాంత పుల్లింగ శబ్ద కదా, నపుంసకలింగ శబ్ద ఇది. అవునా? ఎందుకు? అన ఉంది కాబట్టి, చివరిగా అన ఉంది. అయితే మరి ఇక్కడ ఏముంది అంటే స్పర్శ. ఏమది ధాతువు? స్పర్శ అనే ధాతువు. ఈ స్పర్శ ధాతువు ఎలా వచ్చింది? స్పృశ. ఏం నుంచి వచ్చింది? స్పృశ. స్పృశ నుంచి ఏమైంది? అది గుణమయ్యి స్పర్శగా మారింది. ఓకే, గుణమయ్యి స్పృశ్ ధాతువు స్పర్శగా మారింది. ఓకే, దానికి ల్యుట్ తీసుకొచ్చాము. ఇది ధాతువు కాబట్టి మనము ఒక శబ్దం చేయాలి, అదే నామవాచక శబ్దంగా మార్చుకోవాలి అంటే కొన్ని ప్రత్యయాలను తీసుకురావాలి. ఆ ప్రత్యయాలన్నీ ఎక్కడ ఉంటాయి? చెట్టు. అవునా? ఏ చెట్టు అది? కృత్ అనే చెట్టు కదా. కృత్ అనే చెట్టులో ఎవరున్నారు ఇప్పుడు? ల్యుట్ కావాలి. ఎందుకు కావాలి మనకు? నపుంసకలింగం కావాలి కాబట్టి.
కదా. సో జస్ట్ నపుంసకలింగమే కావాలంటే ల్యుడంతంకి వెళ్తాం. ఓకే, సో మనం ఈ రూపంని చూస్తుంటే జస్ట్ ల్యుడంత రూపం లాగా మనకు కనిపిస్తుంది. అనా వచ్చిందంటే ల్యుడంత రూపం ఇక. ఓకే, అనా వచ్చింది అంటే ల్యుడంత రూపం. లుడంత రూపం. స్పర్శ అనా కనిపిస్తుంది మనకు, కాబట్టి అది ల్యుడంత రూపం. అంటే నపుంసకలింగంలో మాత్రమే ఉంటుంది ఇది రూపము ఇప్పుడు ఇక్కడ. ఓకే, అంటే వాళ్ళు చేసుకున్నటువంటి రూపంలో నపుంసకలింగానికే ఇలా అర్థాన్ని ఇచ్చారు కాబట్టి మనం ఇలాగే అనుకోవాలి. క్లియర్? అయితే ఇప్పుడు ఈ స్పర్శ అనేది ఏంటి? ఒక ధాతువు కాబట్టి ఉపసర్గ రావచ్చా? రావచ్చు. రావచ్చు. ఇది దీనికి ఈ ప్రాదికి ఏం అవసరం అండి? ధాతువు అవసరం అంతే. ఉన్నదా లేదా? ధాతువు ఉంది. దాని పక్కన ఎవరు ఉన్నారో దానికి అవసరం లేదు. అర్థమైందా? దీని పక్కన ఎవరు ఉండాలో దానికి అవసరం అంతే. క్లియరా? సో నాకి పరంగా ఎవరు ఉండాలి? ధాతువు ఉండాలి. అప్పుడే నేను ఉపసర్గ అయితా. నీ పక్కన ఎవరు ఉన్నారో నాకు అనవసరం. ఓకే. నా పక్కన ధాతువు ఉందా లేదా? అప్పుడు నేను ఉపసర్గ అయితా. ఓకే, ఉపసర్గ యోగం ఎప్పుడు? ధాతువు ఉంటేనే, లేదంటే నేను ప్రాదిగానే ఉంటా. ప్రాదులు అంటాయి. ప్రాది ధాతువు పక్కన వస్తే అది ఉపసర్గ అవుతుంది. కరెక్ట్. ఆ ప్రాది అనేది ప్రాతిపదికం పక్కన వస్తే ఉపపదం అవుతుంది. ఉపపదం వస్తుంది. అర్థమైందా? ఉపసర్గ ఎప్పుడైతా నేను? ధాతువు పక్కన ఉంటే. మరి ఉపపదం ఎప్పుడైతా? ప్రాతిపదికం పక్కన ఉంటే. పదం పక్కన ఉంటే. ప్రాతిపదిక పదం కాదు, సుబంత పదం అనుకోండి. అక్కడ ఏమనాలి? సుబంత పదం, తింగంత పదం, సుబంత పదం, అట్లా చెప్తామన్నమాట. పదాన్ని ఎలా చెప్పుకోవాలి? ప్రాతిపదిక పదం అనకుండా ఏమనాలి? తింగంత పదం, సుబంత పదం అలా చెప్పుకుంటాం. ఓకేనా? సో సుబంత పదం ఏదైతే ఉందో ఆ సుబంత పదం పక్కన ప్రాది అయితే సో ఏమవుతుంది? అది ఉపపదం అవుతుంది. క్లియరా? ఉపపదం. సో ఇప్పుడు మీరు కొత్త విషయాన్ని నేర్చుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొత్తగానే వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఇది ప్రాదులు. ఫస్ట్ దానికి ఏమని పేరు? 21, 22 ఉన్నాయి కదా. సో వాటి 22 శబ్దాలకు ఇప్పుడు ఏం చెప్పాలి? 22 శబ్దాలకి అవి శబ్దం, ఏమి పేరు పెట్టలేదు ఇంకా, కాబట్టి శబ్దం అన్నాం. 22 శబ్దాలకి ఏమని పేరు? ప్రాదులు అని పేరు. ఓకే, ప్రాదులు అని పేరైతే ఈ ప్రాదులు అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క యోగంలో వస్తాయి. ధాతు యోగంలో వస్తే ఉపసర్గ అని. ఓకే, ప్రాతిపదిక యోగంలో వస్తే ఉపపదం అని. క్లియరా? ఉన్నవి 22 శబ్దాలు. ఆ శబ్దాలు వాటిని ఏమంటాము? 22 శబ్దాలని ప్రాదులు కదా. ఆ ప్రాదులు అనేవి ధాతువు యోగంలో వస్తే ఉపసర్గలు. ఇక నేను అన్నాను కదా, అంటే ధాతు యోగంలో రాసుకోవచ్చండి. రాసుకోండి. అదేంది అన్ని ఏం రాస్తారు? 22 శబ్దాలను దానికి కొంచెం ఒక 2 లైన్లు వదిలితే తర్వాత నేను రాపిస్తాను. ఇప్పుడు వద్దు కానీ 22 శబ్దాలను ప్రాదులు అంటారు. మొదటి శబ్దం ప్రా కాబట్టి ప్రా ఆది ప్రాదులో. అవునండి, ప్రా అనేది ఆదిగా ఉంది. ఉత్తమం. సో ప్రా అనేది ఆదిగా ఉంది కాబట్టి ఆదులు, ప్రాదులు కదా. ఉత్తమం. అంటే ప్రాదులు అంటే అక్కడి నుంచి ఇంకా మొదలైందనమాట కదా. ఆదిగా ఉంది. ఆదిగా ఉందంటే ఇంక అంతంలో కూడా కొంచెం ఏదో ఉందని అర్థం. అవునా? అదనమాట. ప్రాదులు అని అంటాము. ఓకే, ఈ ప్రాదులే ధాతువుకి పూర్వంగా వస్తే ఇది నా అనలైజేషన్తో మీకు నేను చెప్తున్నాను. ఇది ఇప్పుడు మీరు బుక్ తీసి చదవండి, ఇదే ఉంటుంది ఇంకా. ఈ ప్రాదులే ధాతువుకి పూర్వంగా వస్తే వాటిని ఉపసర్గలు అంటారు. ఓకేనా? నెక్స్ట్
మరియు ఉదాహరణ చెప్తారు, ఉదాహరణ చెప్తారు. చెప్తాను. మరియు ప్రాతిపదికలకి పూర్వంగా వస్తే ప్రాతిపదికలకు లేదా సుబంత పదాలకి, ఓకే, సుబంత పదాలకి అని రాసుకోండి. ఇక్కడ ప్రాతిపదికమన్నా అదన్నా కరెక్ట్లే, ఉండని, ఏం కాదు. ఓకే, అలాగైనా సరే. ప్రాతిపదికలకి నాకు అక్కడ పట్టలేదు కాబట్టి కింద రాస్తున్నా. పదికలకి కు అనాలి కదా, చాలా కాబట్టి ప్రాతిపదికలకు పూర్వంగా వస్తే ప్రాతిపదికలకు పూర్వం వస్తుందా పక్కన వస్తుందా మన్యం? పక్కన అంటే ఎటు పక్కన? అంటే పరంగా వచ్చిందా ఇప్పుడు? కాదు, వస్తుందా అని అడుగుతున్నా, డౌట్. పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని వేరే సూత్రాలు ఉంటాయి. అదే అందుకే అడిగాను మన్యం, ఇంకేం కాదు. అవునవును. ప్రాతిపదికలకి పూర్వంగా వస్తే దాన్ని ఏమంటాము? ఉపపదం. ఉపపదం అంటాము. ఈ సమాసాలు నేర్చుకుంటున్నప్పుడు మీకు ఇది అర్థమవుతుంది మంచిగా. ఓకే, ఆ సమాసాల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మళ్ళీ నేను చెప్తాను మీకు. ఉపపదం అంటాం, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మ్యూట్ కొట్టి మాట్లాడుకుందాం. ఓకే. మరియు ప్రాతిపదికలకి పూర్వంగా వస్తే మరియు అన్నాము. మరియు అంటే ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు? ప్రాదుల గురించి. మరియు అంటే ఇక్కడ ప్రాదుల గురించే మాట్లాడుతున్నాం. మనం స్టార్ట్ పెట్టిందే ప్రాది గురించి, అవునా? సో అక్కడ మరియు అంటే ఇక్కడ ఎవరు? మరియు ఇంకా దేని గురించి నువ్వు మాట్లాడేది? ప్రాదుల గురించి. ఆ ప్రాదులనేవి ప్రాతిపదికలకి పూర్వంగా వస్తే వాటిని ఏమంటాము? ఉపపదాలు. ఓకే, ఉపపదం అని కాకుండా ఉపపదాలు, ఎందుకంటే బహువచనంలో రాస్తున్నాం కదా అన్ని మనం. ప్రాదులకి పూర్వంగా వస్తే వాటిని ఉపపదాలు అంటాము. వాటిని అని రాయండి, మిస్ అయింది వాటిని ఉపపదాలు అంటాం. వాటిని అంటే ఇక్కడ ఎవరు? ప్రాదులను. అర్థమైందా? ప్రాతిపదికలకు ఏమన్నారు? పూర్వంగా. పూర్వంగా వస్తే వాటిని ఉపపదాలు అంటాము అని అంటాము. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఈ ధాతువులు కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కదా, చాలా. మరి లేకపోతే ఆపేద్దామా? ఇంకా 3 ఉన్నాయి. అదే ఆపేద్దాం. ఇంతవరకు చాలు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికి. నమస్తే అండి. ధన్యవాదాలమ్మా అందరికీ.